ఈ రోజైతే నేను చెప్పాల్సిందే ఈ చిన్న పునుగుల షాప్లో జరిగే స్కామ్. నేను నా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఈ పునుగుల షాప్ని ఫస్ట్ టైం విజిట్ చేశాను. అప్పటి నుంచి నేను రిగ్రెట్ అవుతూనే ఉన్నాను, ఎందుకురా బాబు ఫస్ట్ టైం ఇక్కడ విజిట్ చేశానని చెప్పి. మీరు అనుకోవచ్చు చిన్న పునుగుల షాప్లో ఏం స్కామ్స్ ఉంటాయిరా బాబు, ఈ అమ్మాయి ఏంటి ఎలా చెప్తుంది అని. కానీ ఇలాంటి రోడ్ సైడ్ ఉన్న చిన్న చిన్న షాప్స్లోనే స్కామ్స్ అన్ని జరుగుతాయి. మ్యాటర్లోకి వెళ్లే ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇక్కడ ఈవినింగ్ అయితే ఈ పునుగుల షాప్ అస్సలు ఖాళీ ఉండదు. మన చేతికి ప్లేట్ రావాలంటే మినిమం 10 minutes అయినా పడుతుంది. కానీ ఎంతమంది కస్టమర్స్ ఉన్న ఆ షాప్ అతను సింగిల్ హ్యాండ్ తో మేనేజ్ చేస్తారు. అసలు ఎంత ఫాస్ట్ గా సర్వ్ చేస్తారంటే ఆ సర్వింగ్ స్టైల్ అదిరిపోతుంది అసలు. ఇంకా పునుగుల టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. ఆగండి ఇంకా స్కామ్ ఏంటో చెప్పలేదు కదా. ఈ షాప్ లో జరిగే స్కామ్ అంతా చట్నీలోనే ఉందండి. అబ్బబ్బా ఆ చట్నీ టేస్ట్ ఎంత బాగుంటుంది. ఆ చట్నీ టేస్ట్ తోనే మనల్ని అందరినీ పడేసి మళ్ళీ మనం ఆ షాప్ ని విజిట్ చేసేలా చేస్తారు. నేను డిగ్రీ చదివేటప్పుడు నా ఎగ్జామ్ సెంటర్ ఆ పునుగుల షాప్ పక్కన ఉన్న కాలేజ్ లో వచ్చేది. సో నేను అప్పటి నుంచి ఎప్పుడైనా డాబా గార్డెన్స్ వెళ్తే ఈ పునుగులు తినకుండా అస్సలు. షాప్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయిందో నాకు తెలియదు, కానీ నేను తింటున్నప్పటి నుంచి మాత్రం ఆ చట్నీ టేస్ట్ అస్సలు మారలేదు. దీని అడ్రస్ ఎక్కడో కాదు, డాబా గార్డెన్స్ దగ్గర LIC బిల్డింగ్ ఆపోజిట్ లో ఉంటుంది షాప్. ఇంకా పునుగులు తినేసి నేనైతే ఇంటికి వచ్చేసాను. వచ్చేసరికి ఫ్రిడ్జ్ లో స్ట్రాబెర్రీ లస్సీ, ఆ లస్సీని నా బుజ్జిపొట్టులో వేసి ఈవినింగ్ ఇలా చల్లబడిపోయినంతే.